గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. సో మనకి ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి ముందుగా బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుందాము. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఓపెన్ చూసుకుంటే మాత్రం 52,154 దగ్గర ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుంచి మనకి నెక్స్ట్ 30 మినిట్స్ లో మనకి డౌన్ సైడ్ కూడా రావడం చూసాం. సో బట్ థింగ్ ఏంటంటే ట్యూస్డే రోజు వచ్చిన లో ఏదైతే ఉందో 51,999. సో దాన్ని కిందికి బ్రేక్ డౌన్ చేయలేకపోయింది. సో అక్కడ మనకి ఈ రోజు లో చూసుకుంటే 52,019 దాకా వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అవడం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీని సో అక్కడ నుంచి మిడ్ 12:31 అరౌండ్ 1 o'clock వరకు మార్కెట్ కొద్దిగా పాజిటివ్ బయాస్ ఉంది. సో ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అక్కడ నుంచి బుల్ఫేస్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఇన్ ద రేంజ్ లోనే నిన్నటి హైని కూడా బ్రేక్ చేయలేకపోయింది బ్యాంక్ నిఫ్టీలో. సో నిన్నటి హై మనం చూసుకుంటే మాత్రం 52,555. సో దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది హయ్యర్ సైడ్. సో మనకి 1 అక్టోబర్ రోజు వచ్చిన హై ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో 52,817. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా వన్ షుడ్ బై అండ్ డిప్స్ అని చెప్తాము బ్యాంక్ నిఫ్టీలో. సో సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే సో 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 51,442. సో అది మనకి మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో అక్కడ మనకి దాని కిందికి వస్తే మాత్రం డెఫినెట్ గా అక్కడ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి స్ట్రిక్ట్లీ గా. సో ఆ లెవెల్ కట్ కానంతసేపు బై అండ్ డిప్ స్ట్రాటజీలో బ్యాంక్ నిఫ్టీని చూస్తాం. సో రేపటికి రేంజ్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 51,774 నుండి 52,587 వరకు దాకా ఉంది. సో ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఈ రేంజ్ లో ఉన్నంత కాలం మనం బ్యాంక్ నిఫ్టీలో 20 DMA ని స్టాప్ లాస్ పెట్టుకుని మనం ట్రేడ్ చేయొచ్చు. సో అలాగే మనకి నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీ కూడా ఇన్సైడ్ ద క్యాండిల్ లో ఫార్మేషన్ అవడం చూసాం. బట్ నిఫ్టీది కూడా గుడ్ థింగ్ ఏంటంటే 20 DMA బోనే ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీలో 20 DMA చూసుకుంటే మాత్రం 24,074. సో నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ నిన్నటి ట్యూస్డే రోజు హైని బ్రేక్ చేయలేకపోయింది, అలాగే ట్యూస్డే రోజు లోని కూడా బ్రేక్ చేయలేకపోయింది. సో ట్యూస్డే రోజు లో చూసుకుంటే 24,125 ఉంది. సో దాని బ్రేక్ డౌన్ కూడా ఈరోజు చేయలేకపోయింది. 20 DMA కూడా అప్రాక్సిమేట్లీ మనకి 24,075 దగ్గర ఉంది కాబట్టి ఇది కూడా బై అండ్ డిప్ స్ట్రాటజీలో యూజ్ చేయాలి. కానీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 6th నవంబర్ వచ్చిన హైని బ్రేక్ చేయలేకపోతుంది. సో 24,537 ని బ్రేక్ చేస్తేనే ఫ్రెష్ లాంగ్స్ అనేది క్రియేట్ చేయాలి. అప్పటిదాకా కొద్దిగా దీంట్లో కాషియస్ ఉండమని చెప్తాను. ఎందుకంటే మనకి దగ్గరలోనే 20 DMA ఉంది కాబట్టి కొద్దిగా అప్రమత్తంగానే ట్రేడ్ చేయాలని నా అభిప్రాయం. సో బ్యాంక్ నిఫ్టీలో సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మాత్రం మీరు నిఫ్టీలో 24,343 అండ్ 24,125. సో కింద లెవెల్ మనకి 24,125 బ్రేక్ డౌన్ చేయలేకపోతుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 24,343 అనేది బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ రేపటికి రేంజ్ ఎలా ఉండబోతుందంటే 24,075 నుండి 24,537 దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది 462 పాయింట్స్ రేంజ్ లో. సో మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టాప్ గెయినర్ టాప్ లూజర్ చూసుకుంటే మాత్రం మనకి బాగా లీడింగ్ చేసింది అదాని స్టాక్స్ లైక్ అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, లైక్ ఇప్పుడు ట్రెండ్ కూడా బాగా ఎన్టీపీసీ ఈరోజు ఎన్టీపీసీ గ్రీన్ లిస్ట్ అయింది కాబట్టి సో ఎన్టీపీసీ కూడా బాగానే ఈ రోజు పెరిగింది. బిఈఎల్, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఈ రోజు టాప్ గెయినర్స్ లో నిలిచాయి. సో అలాగే మనకి టాప్ లూజర్స్ లో చూసుకుంటే మాత్రం నిఫ్టీ 50 కాంపోనెంట్స్ లో లైక్ టైటాన్, రిలయన్స్, SMS ఫార్మా, సన్ ఫార్మా, HCL టెక్ లాంటి స్టాక్స్ ని కొద్దిగా టాప్ లూజర్స్ లో ఈ రోజు నిఫ్టీ పరంగా నిలిచాయి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ బ్యాంక్ నిఫ్టీ బాగా లీడ్ చేసింది. ఎందుకంటే ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేయడం చూసాము బ్యాంక్ నిఫ్టీని. సో HDFC బ్యాంక్ అరౌండ్ ఈ రోజు 0.03% పెరగడం చూసాం. యాక్సిస్ బ్యాంక్ కూడా మంచి ర్యాలీ రావడం చూసాం. కెనరా బ్యాంక్, AU బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లైక్ ఇప్పుడు ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయిన చూసుకుంటే మాత్రం ICICI బ్యాంక్, SBI, IDFC ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ మాత్రం మనకి కొద్దిగా డౌన్ లో ట్రేడ్ అవడం చూసాం. సో సెక్టార్ పరంగా చూసుకుంటే మాత్రం మెటల్స్, మైనింగ్స్, ఆటోమొబైల్ సెక్టార్స్ లో టాప్ గెయినర్స్ గా ఈ రోజు నిలిచాయి. అలాగే టాప్ లూజర్స్ లో హెల్త్ కేర్, కన్సూమర్ ఐటీ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుంది ఈ రోజు చూసుకుంటే మాత్రం. సో రేపటికి ఒక 2 స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ పరంగా సో అందులో మనకి టాటా పవర్ ఒకటి, ఎందుకంటే 200 DMA దాకా వచ్చి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడం చూసాం. సో లాస్ట్ 2 టైమ్స్ దాన్ని మనం కింద లో చూసుకుంటే మాత్రం 406 ఒకసారి వచ్చింది, అలాగే 397 కూడా సెకండ్ టైం కూడా వచ్చింది. సో ఈ రోజు గుడ్ హోప్ ఏంటంటే మనకి
200 DMA ఎబో క్లోజ్ అవడం చూసాం 417. సో మేబీ ఈ స్టాక్ ని మీరు 421 ఎబో 20 DMA ఎబో సస్టైన్ అయింది అనుకోండి కమింగ్ డేస్ లో. సో ఇక్కడ నుంచి స్టాక్ 450 అండ్ 480 లెవెల్స్ చూసే ఆస్కారం నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. విత్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఈ స్టాక్ ని బయింగ్ గా రికమెండ్ చేస్తున్నాను. అలాగే డిఫెన్స్ సెక్టార్ లో HAL, సో కొంతకాలం నుంచి చాలా మనకి ఇబ్బంది పెట్టిన స్టాక్ ఇది. సో ఇప్పుడు ఈ స్టాక్ చాలా పెరుగుతుందండి. సో మంచి బాటమ్ కూడా అవుట్ కూడా రావడం చూసినాం. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో స్వింగ్ హైని దాన్ని కూడా బ్రేక్ చేయడం చూస్తున్నాం. 44,085 ప్రీవియస్ హై. సో దాన్ని కూడా ఈరోజు అధిగమించడం చూస్తున్నాము. సో ఈ స్టాక్ ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఏదైనా డిప్ వస్తే మాత్రం నెక్స్ట్ 1-2 క్వార్టర్ కోసం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. సో HAL టెక్ లో కూడా మీకు ఆపర్చునిటీ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇమీడియట్ గా 5.2 and 5.6 కనిపిస్తుంది. సో నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో. సో డెఫినెట్ గా ఈ స్టాక్ ని ప్రీవియస్ లో స్వింగ్ లో ఏదైతే ఉందో 3,920 దాకా మీరు డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. సో ఏది టాటా HAL టాప్. సో డెఫినెట్ గా ఈ 2 స్టాక్స్ ని మానిటరింగ్ లో పెట్టుకోమంటాను. నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో ఇది బై అండ్ దిస్ స్ట్రాటజీలో యూజ్ చేస్తే ఎడ్యుకేషనల్ పర్పస్ గా మంచి రిటర్న్ వచ్చే ఆస్కారం ఇందులో కనిపిస్తుంది. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. సో మా ఈక్విటీస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో డెఫినెట్ గా వన్ షుడ్ సబ్స్క్రైబ్ అని చెప్తాను. సో రెగ్యులర్ అప్డేట్స్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.